లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 5 శుక్రవారాలు కూడా విశేషమైనటువంటి పూజలు అమ్మవారి యొక్క ప్రీత్యర్థం జరుగుతున్నాయి. విశేషించి ఈరోజు వరలక్ష్మి శుక్రవారం అంటారు. సాధారణంగా మనకు 5 శుక్రవారాలు తటస్థించినప్పుడు పౌర్ణమి కంటే మనకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏతుందో అది వరలక్ష్మి వ్రతం వారం కింద తీసుకుంటారు. కాబట్టి మనకి ఈరోజు వరలక్ష్మి శుక్రవారం అయింది. ఈ యొక్క పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుషష్టోపచార పూజా కార్యక్రమం ఉదయం మరియు సాయంకాలం వేళ చేయడం జరుగుతుంది. అలాగే ఈ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయానికి ఉపాలయ అయినటువంటి మహాలక్ష్మి దేవాలయంలో సాయంకాలం వేళ ఛాయానక్త ప్రదోష పూజ, అలాగే అక్కడ కుంకుమార్చనలు ఓడి బియ్యం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు మహిళలందరూ కూడా. అలాగే ఇక్కడ కూడా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి ఈరోజు. కాబట్టి ఎవరైతే అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఈ శుక్రవారాన్ని ఉపయోగించుకొని విశేషమైనటువంటి పూజలు గావిస్తారో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యం సిద్ధిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క కృపాకటాక్షం లభిస్తుంది. స్వస్తి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మదాం. ఈరోజు శుభదివసము, వరలక్ష్మి శుక్రవారము. శ్రావణ మాసంలో వచ్చేటువంటి యొక్క ఈ శుక్రవారాలన్నీ కూడా లక్ష్మీ ప్రీతికరమైనటువంటి అంటే సృష్టి ప్రీతికరమైనటువంటి సృష్టి. భగవంతుడు ప్రకృతి వికృతి రూపంలో ఆ ఈశ్వరుడు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో సకల దేవతలను కూడా సృష్టించుకొని ప్రతిష్ట చేసుకొని ప్రతి భక్తుడు తన యందు అనుభూతిని పొందడానికి కొరకై వెలిసినటువంటి యొక్క మహాక్షేత్రం ఇది. ఇటువంటి క్షేత్రంలో మహాలక్ష్మి ఆలయం అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వెలుగొందుతున్నటువంటి యొక్క మహాక్షేత్రము. ఈ క్షేత్రంలో సువాసినులందరూ కూడా ఈరోజు అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పిస్తున్నారు, పండ్లు ఫలాలతో అర్చన చేస్తున్నారు. 16 కళలతో చంద్రుడు నిండుగా కనబడతాడు కనుక ఈ యొక్క వరలక్ష్మికి ప్రీతికరమైనటువంటి యొక్క చంద్ర సహోదరి అంటే చంద్రుని యొక్క తోబుట్టు కనుక మహాలక్ష్మి. ఈ వారాలలో ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము నాడు కూడా అమ్మవారిని ఎవరైతే యథాశక్తిగా పత్రం పుష్పం ఫలం తోయం మాకు అన్ని అలంకారాలు చేసి భక్తి లేకుండా మనసు లేకుండా ఎవరు పూజించాలి, ఏమి లేకున్నా దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి మనస్ఫూర్తిగా దండం నమస్కారం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కనుక లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 5 శుక్రవారాలు కూడా విశేషమైనటువంటి పూజలు అమ్మవారి యొక్క ప్రీత్యర్థం జరుగుతున్నాయి. విశేషించి ఈరోజు వరలక్ష్మి శుక్రవారం అంటారు. సాధారణంగా మనకు 5 శుక్రవారాలు తటస్థించినప్పుడు పౌర్ణమి కంటే మనకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏతుందో అది వరలక్ష్మి వ్రతం వారం కింద తీసుకుంటారు. కాబట్టి మనకి ఈరోజు వరలక్ష్మి శుక్రవారం అయింది. ఈ యొక్క పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుషష్టోపచార పూజా కార్యక్రమం ఉదయం మరియు సాయంకాలం వేళ చేయడం జరుగుతుంది. అలాగే ఈ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయానికి ఉపాలయ అయినటువంటి మహాలక్ష్మి దేవాలయంలో
సాయంకాలం వేళ ఛాయానక్త ప్రదోష పూజ, అలాగే అక్కడ కుంకుమార్చనలు, ఓడి బియ్యం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు మహిళలందరూ కూడా. అలాగే ఇక్కడ కూడా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి ఈరోజు. కాబట్టి ఎవరైతే అమ్మవారికి ప్రీత్యర్థం ఈ శుక్రవారాన్ని ఉపయోగించుకొని విశేషమైనటువంటి పూజలు గావిస్తారో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యం సిద్ధిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి. అన్యోంతర ఆత్మానందమయః సమాజే చ పురుషమిద ఏవ అన్వయం పురుషః ఆనంద ఆత్మా తదప్యేషత్వకో భవతి తమేనంతతో విదురితి యపూర్వస్య ఉతా విద్వానవం లోకం ప్రేత్య రసో వైసః साधु संचारे श्रीदे कदंबा जय मंगला राधे दिंडी गंबा दत्ता मन्यो నా పేరు వసుంధర, మిసెస్ జనార్దన్ రెడ్డి, నియర్ గ్రామ పంచాయతీ వేములవాడ. అయితే మహిళలకు ప్రతి శ్రావణ మాసంలో వచ్చే మహాలక్ష్మి ఆలయానికి వేములవాడ మహిళలందరూ సాంప్రదాయంగా వచ్చి ఆ జగజ్జననికి జగన్మాతకు ఓడిబియ్యం సమర్పించుకుంటారు. అలాగే ప్రతి మహిళ కోరుకునేది ఏంటంటే 10 కాలాల పాటు పసుపు కుంకుమలు ఇమ్మని ఆ తల్లిని మహాలక్ష్మిని వేడుకొని ఓడిబియ్యం పోయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున మహిళలు రావడం జరుగుతుంది. ఈ ఆనవాయితీని మన పిల్లలకు కూడా అనుసరించి మన పిల్లలను కూడా భావితరాలకు కూడా చెప్పాలని నా యొక్క మనవి. అందరికీ
ఈ మన మహాలక్ష్మి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలుపుచున్నాను. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమ రవిబింబముగా, కనుల నిండుగా కాటుక వెలుగా, కాంచన హారము గలమున మెరియ, పీతాంబరములు శోభలు నిండగ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. జనకరాజుకు ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల సేవల నొందగ, శుభములనిచ్చే దీవెనలాయగ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమ గోచల్ పంకజలోచన వెంకటరమణుని పట్టపురాణి, శుక్రవారమున సాయంకాల శుభగడియలలో, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యవతుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి, పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తిగా మా ఇంట వెలసిన, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ప్రతి శ్రావణ మాసంలో కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి మహిళలంతా చేరి ఓడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు అందరిపైన ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రావణ మాసం సందర్భంగా 5 శుక్రవారాలు ఈ మాసంలో వస్తున్నాయి ఈ సంవత్సరం. ఆ సందర్భంగా వరలక్ష్మి శుక్రవారము, పున్నముకు ముందు రోజు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా ఉన్నది. ఆ ఆచారం ప్రకారం ఈరోజు అందరూ మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ఓడిబియ్యాలు పోసి కుంకుమార్చన చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందుతున్నారు. అలాగే ఈ శ్రావణ మాసం నందు ప్రతి శుక్రవారం నాడు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలున్నది. ఒకటే వరలక్ష్మి వ్రతం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఏం లేదు. మనకు వీలు కానప్పుడు ప్రతి శుక్రవారం నాడు కూడా చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుచు శ్రావణ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఊరి ప్రజలందరికీ శ్రావణ శుభాకాంక్షలు.